ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీకు కలుగజేసిన సమస్తమును అన్ని విషయాలు హెచ్చించి ఫలాభివృద్ధి కలుగు చేసి మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ ఆదివారము త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారము. ఈ త్రిత్వం తర్వాతే రెండవ ఆదివారము కొరకు చదువబడిన 2 పాఠాలు మనం విని ఉన్నాం. పత్రిక వాక్యముగా మనం గమనించి చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాం. ఇందులో యోహాను భక్తుడు తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని మనం గమనించి చూసినట్లయితే ఏమంటూ ఉన్నాడంటే, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అని అంటున్నాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాము గనక మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఎవరైతే సహోదరులను ప్రేమిస్తారో వాళ్ళు మరణములో నుండి జీవములోనికి దాటి వెళతారు అని భక్తుడైన యోహాను తాను రాసినటువంటి యొక్క మొదటి పత్రికలో మనం ఇక్కడ తెలియచేయడాన్ని 3వ అధ్యాయంలోని 13వ వచనం నుండి 18వ వచనములో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమ విషయంలో ఏ విధముగా ఉండాలి, అసలు ప్రేమ అంటే ఏంటి, యోహాను ఈ క్రింది వచనాల్లో కూడా ఆయన తెలియజేశాడు. ఈ వాక్యంలోనికి వెళ్ళకముందు ఒకసారి మనము పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక వచనాన్ని ఉంది. ఆ వచనం చదువుకుందాం. 6వ వచనము మొదటి భాగము. ప్రేమ మరణమంత బలవంతమైనది. చాలండి. ప్రేమ ఎంతండి? మరణమంత బలవంతము. అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మన ఎదుట చనిపోతే అది తట్టుకోలేక ఆ ప్రేమించిన వాడు కూడా ప్రాణాలను వదిలివేస్తాడు. ఈ ప్రేమ చాలా గొప్పది అండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి వర్ణిస్తూ ఒక మాట అన్నాడు. 3 విషయాలను గురించి చెప్పుతూ ఒక మాట అన్నాడు. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుని ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ప్రేమికుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. 4 రకాల, అంటే శారీరకమైనటువంటి ప్రేమ. ప్రేమికుల ప్రేమ ఏంటంటే శారీరకమైనటువంటి ప్రేమ. మనము శరీరాన్ని ప్రేమిస్తున్నాము అంతే. అక్కడ శరీర సౌందర్యాన్ని మనము ప్రేమిస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే లస్ట్ అన్నారు. లస్ట్ అంటే ఏంటంటే అదొక మోహపు ప్రేమ, మోహముతో ప్రేమించేది. ఆ కోరిక, ఆ ఆశ తిరిగిన తర్వాత వాళ్ళ మీద మనకు ప్రేమ పోతుంది. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. కాబట్టి ఈ వీటన్నిటిలో ఏ ప్రేమను మనం తీసుకోవాలంటే 4 ప్రేమల్లో అగాపే ప్రేమ అని ఉంది. గ్రీకులో అగాపే ప్రేమ.
అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు? అందులో ఎంత ప్రేమ ఉంది తండ్రికి. తండ్రికి ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి శరీరాకారముతో పంపించాడో అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనము జ్ఞాపకము చేసుకుంటాం. కాబట్టి ఆ పరమగీతములో సొలొమోను మహారాజు రచించిన పరమగీతములోని 8వ అధ్యాయంలోని 6వ వచనం ఇందాక మనం చదువుకున్నటువంటి 6వ వచనం ఏముంటుంది? ప్రేమ మరణమంతా బలవంతమైనది. అంటే దేవుని కుమారుడి లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే లోకము కొరకు చనిపోయి అంతగా లోకాన్ని ఆయన ప్రేమించాడు. అంత బలమైనది, మరణమంత బలమైనది ప్రేమ. కాబట్టి చదువుకున్నటువంటి యొక్క పత్రిక వాక్యములో మరి ఇక్కడ యోహాను భక్తుడు అనుకుంటున్నటువంటి మాట, చెప్పుతున్నటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రెండవది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ఎవరు పెడతారు? తెలియని వారి గురించి ఎవరు ప్రాణాలు అర్పిస్తారు? ఈ లోకములో అందరి కొరకు ప్రాణాలు అర్పించేటువంటి జీవితాన్ని త్యాగం చేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరైనా చెప్తారా? సైనికులు. యుద్ధములో సైనికులు. సైనికుడికి ఎంతోమంది శత్రువులున్నా, సైనికులు ఎంతమంది ద్వేషించినా, సైనికులు ఫలానా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు కదా అని అనుకోడు. సైనికుని పని ఏంటంటే యుద్ధరంగంలో ముందుండి పోరాడడం, శక్తి ఉంటే గెలవడం, శక్తి క్షీణిస్తే దేశము కోసము ప్రాణాలను అర్పించడం. దేశము పట్ల ప్రేమ లేకుండా ఏ సైనికుడు కూడా సైనికుడు కాలేడు, యుద్ధంలోనికి వెళ్ళలేడు. సైనికులు అన్నీ వదులుకొని వెళతారు. తల్లిదండ్రులను వదులుకొని వెళతారు, భార్యను వదులుకొని వెళతారు, బిడ్డలను కూడా వదులుకొనే వెళతారు. వాళ్ళకి తెలియదా యుద్ధం వస్తే మేము యుద్ధంలో పోరాడి గెలిచి వెనక్కి వస్తామో లేదో తెలీదు. వాళ్ళకు తెలీదా? వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దేశాన్ని ప్రేమించారు కాబట్టి మొదటిది ప్రేమ. సైనికుడు అవ్వాలి అని అంటే దేశం పట్ల ప్రేమ ఉండాలి. దేశం పట్ల ప్రేమ లేనివాడు సైనికుడు కాలేడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి సైనికులు ఈ లోకములో ఏ దేశంలో వాళ్ళైనా సైనికులు చేసే అంత త్యాగము ఎవ్వరు కూడా చెయ్యరు. ఒకానొక సందర్భంలో దావీదు రాజు అంటాడు, రండి యుద్ధానికి వెళదామంటే సైనికులు ఏమంటారంటే, నువ్వు మాతో రాకూడదు, నువ్వు ఒక్కడివే, మాలో 10,000 మందితో నువ్వు సమానము, నువ్వు వస్తే ఎట్లా, నీ తరపున మేము వెళ్ళి యుద్ధం చేస్తాము, నువ్వు రాకూడదు. రాజుకి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవము అంటే ఒక రాజు 10,000 సైనికులతో సమానము. అంటే 10,000 సైనికులు వెళ్ళి పోరాడము గొప్ప విషయమా? ఒక్కడు వెళ్ళి 10,000 మంది శక్తిని కలిగి శత్రు సైన్యంతో పోరాడడం గొప్ప విషయమా? ఏది గొప్ప విషయం? మీరు దేనికి మార్క్స్ వేస్తారు?
తేల్చుకోలేకపోతున్నారా? 10,000 మంది బలము కలిగినటువంటి ఒకడు వెళ్ళి శత్రు సైన్యాన్ని గెలిచి రావడము, వారి కొరకు పోరాడము గొప్ప విషయమా? 10,000 మంది ఒక రాజు కొరకు పోరాడి గెలిచి రావడము, లేకపోతే ప్రాణాలు అర్పించడం గొప్ప విషయమా? రెండు గొప్పవే. కాకపోతే సైనికులు ఏంటంటే, మాకు రాజు అనేవాడు ఉండాలి, నువ్వే మా బలము. రాజే బలము సైన్యానికి, రాజే బలము, రాజే బలము. మా రాజు 10,000 మంది కంటే యోధుడు అన్న ధైర్యముతో వీళ్ళు ముందుకు వెళతారు యుద్ధంలో. రాజు అంతఃపురంలో ఉన్న అది కమిట్మెంట్, అది డెడికేషన్, అది సాక్రిఫైస్, అది ప్రేమ. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు యొక్క త్యాగాన్ని గురించి, ప్రాణం పెట్టే బలిదానముల గురించి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతున్నది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. సో ఈ సాక్రిఫైస్ మూలంగా లోకములో ప్రేమ ఎటువంటిది? ఈరోజున ప్రేమకు నానార్థాలు తీసి ఆ ప్రేమ యొక్క విలువను చెడగొట్టేస్తున్నారు. ప్రేమ అనే పదాన్ని అపవిత్రపరిచేశారు. ప్రేమ యొక్క విలువలను పాడు చేసేసారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చాలా చక్కగా మరి అపోస్తుడైనటువంటి పౌలు ప్రేమలో ఉండాల్సినటువంటి సుగుణాలేంటో, ప్రేమ కలిగినటువంటి వారికి ఉండాల్సినటువంటి సుగుణాలేంటో ఆయన ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. ఇన్ని చెప్పుకుంటూ వచ్చాడు అపోస్తుడైనటువంటి పౌలు. సో ఎంత ప్రేమ బలమైనదో. పోయిన వారం ఒక పాట పాడాను నేను. ఏం పాట? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ్యా దేవుడెంత గొప్ప ప్రేమయ్యై వెలుగుచుండునే. సో ప్రేమ దేంతో సమానం అండి? వెలుగుతో సమానం అంట. నిష్కపటమైన హృదయంతో, మనస్సుతో ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అని అంటున్నా. స్వార్థముతో ప్రేమించకూడదు, ఏదో ఆశించి ప్రేమించకూడదు. ఎదుటి వ్యక్తికి నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేకపోయినా పూర్ణ మనసుతో మనం అతన్ని ప్రేమించాలి. ధనవంతుడిని ప్రేమిస్తే గొప్పతనం ఏముందండి? దరిద్రుని ప్రేమిస్తే గొప్పగా ఉంది. ధనవంతుడిని ఎవరైనా ప్రేమిస్తారు. వాళ్ళ కాళ్ళ గడిగా నీళ్ళ నెత్తి మీద చల్లుకుంటారు. దారిని పోయే దరిద్రుని ప్రేమించండి, వాటేసుకోండి దరిద్రుని. అది చేసింది ఒకే ఒక వ్యక్తి, మదర్ తెరీసా. మదర్ తెరీసాని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న నష్టం లేదండి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా నష్టం లేదు. ఎందుకంటే అటువంటి చెరగని ముద్ర లోకం నిలిచినంత వరకు ఆమె విడిచి వెళ్ళింది. దాన్ని ఎవరు కూడా, ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? భర్తీ చేసేవాళ్ళు రాగలరా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఎదురు చూద్దాం. ఆమె ఎప్పుడు చనిపోయింది? 98లో అనుకుంటా. మదర్ తెరీసా 98లోనో, అవునమ్మా, 97లోనో 98లోనో ఆమె చనిపోయింది. మరి ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది. 27, 28 సంవత్సరాలు అవుతుంది ఆమె చనిపోయి. ఎవరైనా ఆమె స్థానాన్ని భర్తీ చేయగలరా? భార్య చనిపోతే భార్య స్థానాన్ని ఇంకొక స్త్రీ భర్తీ చేస్తుంది.
భర్త చనిపోతే ఆ స్థానాన్ని ఇంకొక పురుషుడు భర్తీ చేయగలుగుతాడు. కానీ కొన్ని స్థానాలను ఎవ్వరూ భర్తీ చేయలేరు. మొట్టమొదటిది యేసయ్య స్థానము. దాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. రెండవదిగా మనము చెప్పుకుంటే మదర్ తెరిసా స్థానము. ఆమె మన కాలములో ఉన్నటువంటి స్త్రీ. ఆమె మదర్ తెరిసా మన కాలములో ఉన్నటువంటి స్త్రీ. యేసయ్య 2025 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆయన దైవ కుమారుడు కనుక ఆయన మన పుస్తకాల్లోనే మనం చదువుతాము. ప్రభునందు ప్రియులారా, మనము గమనించాలి. ఇంతటి ఈ ప్రేమను గురించి మరి ఈ ఉదయకాల సమయమున మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకనే చదువుకున్న సువార్త వాక్యమైన లూకా సువార్త 14వ అధ్యాయంలో 16 నుంచి 24 వచ్చిన వరకు చదువుకున్నాం మనం. ఇక్కడ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకై తన దాసులను పంపెను. ఇది మనం చూస్తున్నాం. ఏంటి ఇది అని మనం గమనించి చూస్తే ఇది ఒక ఉపమానం. ఎందుకు యేసయ్య ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే 15వ వచనం చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనము. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని యేసయ్యతో చెప్పాడు. దేవుని రాజ్యములో భోజనము చేసేవాళ్ళు ధన్యులు. ఈ మాటలు విన్న తర్వాత, ఏ మాటలు విన్న తర్వాత యేసయ్య ఈ మాట చెప్పాడో పై వచనాలను చదవాలి. 12 నుంచి 14 వచనాలను మనం చదువుకోవాలి. ఈ 12 నుంచి 14 వచనాలను బట్టి 15వ వచనము నుంచి 24వ వచనము యేసయ్య అక్కడున్న వారికి బోధించాల్సినటువంటి అగత్యత ఏర్పడింది. ఇది లింకు. ఎందుకు యేసు ప్రభువారు దీనిని గురించి చెప్పారంటే పై వచనాలను బట్టి ఒక మనిషి అన్నాడు. ఆయనతో కూడా ఆ భోజన పంక్తిలో కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విన్నాడు. ఈ మాటలు అంటే పై మాటలు. ఏంటి ఆయన చెప్పింది? మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. ఈ మాట ముఖ్యము. ఏంటి ఆ మాట? నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. నీతిమంతులు లెగుస్తారు. నీతిమంతులు లెగుస్తారు. ఆ నీతిమంతులు లెగిసినప్పుడు వాళ్ళు పునరుత్థానమైన అయినప్పుడు వారికి ప్రత్యుపకారము జరుగుతుందంట. సో దరిద్రుడైనటువంటి లాజరు గడిచిన ఆదివారపు పాఠములో ఆయన కొనిపోబడ్డాడు దేవదూతల ద్వారా. అక్కడ యేసయ్య చెప్పినటువంటి మాటలు మీరు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారు? అదే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణములో నుండి జీవములోనికి వెళ్ళాడు. ఈయన పాతి పెట్టబడి ఆయన అగ్నిగుండములోనికి వెళ్ళాడు. సో ఇక్కడ ప్రత్యుపకారము పొందేది ఈ లోకములో మనము ఎప్పుడు ప్రత్యుపకారము పొందుతాం. ప్రత్యుపకారం, ఉపకారానికి ఉపకారం ఎప్పుడు పొందుతాం మనం? పలానా రోజున నేను నీకు సహాయం చేయలేదా, ఇప్పుడు నావెందుకు చేయట్లేదు అని మనం అడగొచ్చు. నేను ఆయనకి ఎంతో సహాయం చేశాను, ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, కనీసము నా వైపు చూడట్లేదు అని బాధపడేవాళ్ళు లేరా? ఉన్నారు. మేలు పొందడమే కాదు ప్రభునందు ప్రియులారా, అవసరం వస్తే ఆ మేలుకు రెండంతుల మేలు, మనము పొందిన మేలుకు రెండంతుల మేలు చేయగలిగి ఉండాలి.
కరెక్టేనయ్యా, ఆ రోజు నువ్వు నన్ను చేసావు, ఆదుకున్నావు, నేను కాదంటలేదు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు అని చెప్పి తప్పించుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, స్వార్థపరులు. కాబట్టి ఇందాక నేను చెప్పాను, ధనవంతుడిని కాదు వాటేసుకోవాల్సిందే, దరిద్రుడిని వాటేసుకోమని చెప్పాను నేను. అదే మాటలు ఇక్కడ 12 నుంచి 14 వచనంలో ఉంది. నీకు అన్నం పెట్టేవాడికి నువ్వు అన్నం పెడితే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి? ఇంకొక రోజున వాడు నువ్వు పెట్టిన దానికంటే విలువైన ఆహారాన్ని పెడతారు, అంతకంటే మంచి ఖరీదైనటువంటి భోజనం పెడతారు. నువ్వు పెడితే నీకు తిరిగి పెట్టలేని వాళ్ళకి నువ్వు భోజనం పెట్టు. నువ్వు ఇస్తే తిరిగి ఇవ్వలేనటువంటి వారికి సహాయం చెయ్యి. అప్పుడు పునరుత్థానమున, నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము జరుగుతుంది అని యేసయ్య చెప్పిన తర్వాత ఆ భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడన్నాడు, అయితే ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని అన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో మనము భోజనము చేయాలి అంట. యేసు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తర్వాత చివరి విందు, ఆయన ఆరోహణము కాకముందు తన శిష్యులతో మళ్ళీ రొట్టె విరిచి వాళ్ళతో అన్నాడు, మళ్ళీ నేను దేవుని రాజ్యముతో వచ్చే వరకు నేను మీతో ఇది చేయను, నా జ్ఞాపకార్థంగా నేను వచ్చేంతవరకు మీరు దీన్ని చేస్తూ ఉండండి అని చెప్పాడు. సో ఆయన ఎదురు చూస్తున్నారు. మనమందరము కూడా నీతిమంతులు ఉండినటువంటి వారమై ఆ నీతిమంతుల పునరుత్థానములో ఈ లోకములో ఇప్పటి కాలములో బ్రతికి ఉన్న మనము ప్రతిఫలాన్ని పొందుకోవాలి అనంటే ఇక్కడ యేసయ్య 12వ వచనం నుంచి 14వ వచనంలో చెప్పిన మాటలను మనము నెరవేర్చగలిగి ఉండాలి. దానికి మనము సిద్ధపడాలి. ప్రభునందు ప్రియులారా, నేను చెప్పాను, ఎక్కువగా వండుకొని వేస్ట్ చేసి పడేయకండి, ఎవరికైనా ఇవ్వండి. అద్దుకొని తినేవాళ్ళు ఉన్నారు, మీరు చేయగలిగినంత సహాయము చేయండి. ప్రభునందు ప్రియులారా, ఎవరైనా ఎప్పుడైనా జాక్ బ్రదర్ ఆశ్రమాన్ని లోపలికి వెళ్ళి చూసారా? వెళ్ళండి, అటువంటి వాళ్ళకి చేయండి, తప్పేమీ లేదు. చేస్తే పుణ్యమే వస్తుంది, ప్రత్యుపకారమే జరుగుతుంది. నీతిమంతుల పునరుత్థాన దినమున అంటే ఆ నీతిమంతుల్లో మనము కూడా ఒకరిగా ఉంటాము. అందుకని అన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. మన దేవుని మందిరావరణములో నాటబడినటువంటి వారుగా ఉంటారు. వారు ముసలితనమందు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారు. దిస్ ఈస్ ద రివార్డ్ విచ్ we are going to get at the end of the day. కనుక యేసే చెప్పుచున్నటువంటి ఉపమానాన్ని బట్టి ఎవరైతే దేవుని రాజ్యములో భోజనాన్ని చేస్తారో, ఎంతమంది కోరుకుంటున్నారు దేవుని యొక్క రాజ్యములో దేవునితో కలిసి భోజనము చేయాలి అనుకున్నటువంటి వారు? చూడండి 13:29 చదువుకుందాం. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంటారు. సో అన్ని దిక్కుల నుంచి వస్తారు. భూప్రపంచములో నలు దిశల నుంచి ప్రజలు వచ్చి ఎక్కడ కూర్చుంటారండి? వాళ్ళు దేవుని రాజ్యంలో కూర్చుంటారు. అంటే మంచి అనేది అన్ని చోట్ల ఉంది, త్యాగం అనేది అన్ని చోట్ల ఉంది, ప్రేమ అనేది అన్ని చోట్ల ఉంది, ఏ ఒక్క దిక్కునే లేదు. కాబట్టి అన్ని దిక్కుల నుంచి మంచి చేసిన ప్రతి ఒక్కరు, అన్ని దిక్కుల నుంచి వచ్చిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు. బాబేలు గోపురం కట్టేటప్పుడు అప్పుడు ఒక భాషే, ఒక పలుకే, ఒక మాటే. వారి ఆలోచన చెడ్డది కాబట్టి దేవుడు అక్కడ వారిని చెదరగొట్టి వారి భాషలను తారుమారు చేశారు. వాళ్ళు 4 దిక్కుల చెదిరిపోయారు. ఈ 4 దిక్కుల చెదిరిపోయినటువంటి వారిలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. కానీ నీతిమంతులు ప్రేమించేవారు, ప్రేమింపబడేవారు, వీళ్ళు
పరలోక పునరుత్థాన దినమున నీతిమంతులతో కూడా ఉంటారు. అదే విషయం మన ఇక్కడ 13వ అధ్యాయము 29వ వచనములో ప్రభునందు ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. యేసే చెప్పాడు, ఒకానొక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు చాలా గొప్ప విందు ఏర్పాటు చేశాడు. చాలా గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందు కాలం ముందు అతడు ఇప్పుడు తన దాసుని పంపాను, సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకై తన దాసుని పంపాను. ఒక ఇన్విటేషన్ చెప్పాడు. ఒకానొక దినమున నేను ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాను. ఆ విందుకి, నేను ఏర్పాటు చేసే విందుకి మీరందరూ కూడా రావాలి. ఎప్పుడో ఇన్విటేషన్ ఆయన అందరికీ పంపించాడు. ఆయన అందరికీ తెలుసు, నేను విందు చేయడం అంతే చేస్తాను. నేను దానికి ముందు రోజు మీకు అందరికీ కూడా మళ్ళీ రిమైండ్ చేస్తాను. ముందు చెప్పడం వేరు, మళ్ళీ రిమైండర్ వేరు, గుర్తు చేయడం, రండి అని. చాలా గొప్ప విందు చేశాడంటే యజమానుడు. పిలువబడిన వారు ఎవ్వరు కూడా రాలేదంట. దీన్ని ఏమంటాం మనము? నిర్లక్ష్యమా? లెక్కలేనితనమా? విందులో పాలు పొందేటువంటి స్థితిని కోల్పోవడమా? ఒక ధనవంతుడు విందుకు పిలిస్తే ఎవరండి పోకుండా ఉండేది? అందరూ వెళ్తారు. ధనవంతుడు పిలిచాడు. ధనవంతుడిలో ఎటువంటి భేదం లేదు. ధనవంతుడు అందరినీ పిలిచాడు ఆయన. అదే ఆయన గొప్పతనం, అదే ఆయన మనస్సు. నేను ధనవంతుణ్ణి, లోకానికి అందరికీ తెలుసు. నేను కొంతమందికే విందును నేను పెడితే రాలేనటువంటి వాళ్ళు బాధపడతారు కదా. అర్హత ఉన్నా అర్హత లేకపోయినా అందరూ కూడా నా విందులో పాలు పొందాలి. అది ఆయన మనస్సు, అదే దేవుని మనస్సు. అక్కడ విందు యజమాని ఎవరంటే దేవుడు. ఏ విందు? పరలోకపు విందు. విందు పరమందో పెండ్లి, విందు పరమందో పెండ్లి, బంధు జనులాడెందము ఆనందమునందు. సత్యసంధుడైన యేసు స్వామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను. రెండు విందు పరమందు పెండ్లి, బంధు జనులాడెందము ఆనందము నందు. 518 అనుకుంటా పెళ్ళిళ్ళు పాటల్లో ఉంటాయి. ఇయమ్మా కొట్టయా? నీతి కనికరములతోడ నిన్ను ప్రధానము ప్రీతిగా నొనరించి తినని పిలచే సత్యము. రెండు విందు పరమందో పెండ్లి, బంధు జనులాడెందము ఆనందమునందు. పరమనగరు ద్వారములో తెరువబడినవి, గురుతరమణి తోరణమును గూర్పబడినవి. రెండు విందు పరమందు పెండ్లి, బంధు జనులాడెందము ఆనందమునందు. నిత్య జీవ పదార్థములు నిండియున్నవి, సత్యమచట మనము చేర సర్వము మనవి. రెండో విందు పరమందు పెండ్లి, బంధు జనులాడెందము ఆనందమునందు. దూతలంత యేసు ప్రభుని ప్రీతి చేయను,
నూతన సంగీతములను జేతురు వినను రెండు విందు పరమందు పెళ్ళి బొందు జనులడెందము ఆనందము నందు. ఇటువంటి విందు ఒక గొప్ప యజమానుడు పరమ తండ్రి అయిన దేవుడు వధువైన సంఘము వరుణ్ణి కలుసుకునేటువంటి సందర్భంలో సిద్ధపరిచాడు. అందుకనే ఒక ఆయన అన్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏమంటూ ఉన్నాడు, ఆ లూకా సువార్త 14వ అధ్యాయం దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. ఎప్పుడు దేవుని రాజ్యములో మనం భోజనం చేస్తాము? ఇక్కడ చనిపోవాలి, ఇక్కడ చనిపోవాలి. చనిపోయి మనము నీతిమంతులమైతే పరలోకములో చేర్చుకొనబడాలి. అక్కడ ఈ పరమ విందు అనేది ఉంటుంది. పిలిచాడు. చూడండి అక్కడ యజమానుడు ఏం చేశాడంటే, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకై తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఒక్కొక్కడు ఒక్కొక్క నెపాన్ని చెప్పుకున్నారు. ఇది విందుకు వెళ్లకుండా ఉండడానికి చెప్పేటువంటి కుంటి సాకులు అని అంటారు. ఏమంటారు వాటిని? ఇంగ్లీష్లో అయితే లేమ్ ఎక్స్క్యూజెస్ అని అంటారు. కుంటి సాకులు తప్పించుకోవడానికి. ఏం వెళ్తాలేండి ఆరింటికి, మనం తినలేములేండి అక్కడ కూర్చొని, వాళ్ళు మన ఇంటికి వచ్చారా, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మన ఇంటికి ఎవరు రారు. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళకుండా వాళ్ళు మన ఇంటికి రావాలని అనుకోవడము తప్పు. మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మీరు ఇంకొకళ్ళని పిలిస్తే మీ ఇంటికి రారు, బాధపడకండి. వెళ్ళండి, పిలిచినప్పుడు వెళ్ళండి, నష్టమేమీ లేదు. ఆ రుణాన్ని ఏదో ఒక రూపంగా తీర్చుకోవాలి. ఎవరికి రుణపడి ఉండొద్దు అన్నాడు. ప్రేమ విషయంలో తప్ప ఎవరికి దేని విషయంలో అచ్చి ఉండవద్దు. సో ప్రేమ తీర్చుకోలేనటువంటి రుణం అంట. ఎలా తీర్చుకుంటారు మీరు ప్రేమ రుణాన్ని? వన్ షుడ్ బి రెడీ టు డై. ప్రాణం అర్పించే అంత సిద్ధంగా ఉండాలంట. నేను లేను, అంత గొప్ప మనసు నాకు లేదు. కానీ మీరు కలిగి ఉండండి, యేసయ్యలాగా మీరు కలిగి ఉండండి కదా. అందరూ ఏక నెపముతో, గౌరవము లేక, విందంటే విలువ లేక, ఎవరివి సొత్తవుతే అంత కష్టపడి చేయించాడు, అంత డబ్బు పెట్టి చేయించాడు, అన్ని పదార్థాలు చేయించాడు, మరి ఆయనకి మనం నష్టం కలిగించవచ్చా? ఇప్పుడు కాదు కదా, సడన్గా పిలవలేదుగా. పరలోక రాజ్యము పిలుపు సడన్గా కాదు. ఇది ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితమే పరలోకపు పిలుపు ఆయన కుమారుని ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఏక నెపముతో పరలోకములో ఉన్న పిలుపుకి మేము రాము అని అంటే ఎవరికి వెళుతుంది అది? చూడండి, యేసయ్య ఆయన మాటల్లోనే ఆయన చెప్పుచున్నాడు. అందరూ కూడా ఒక్కొక్క సాకు చెప్పారు. అందరూ కూడా ఏం సాకులు చెప్పారు? ఇహలోక సంబంధమైన సాక్షులు చెప్పారు, ఇహలోక బంధాల గురించి సాక్ష్యం చెప్పారు, బాధ్యతల గురించి సాకులు చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో సిద్ధపడి ఉండాలి. యేసయ్య చెప్పాడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీలను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకాను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండున్నట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి అక్కడి వారిని లోపలికి వచ్చుటకు బలవంతము చేయము. ఏలయనగా పిలువబడినవా ఆ మనుషులలో ఒకడును నా విందు
రుచి చూడరని మీతో చెప్పుచున్నాను నేను. ఎవరు వీళ్ళు? రాజవీధుల్లో పని పాట లేకుండా ఉండేటువంటి వాళ్ళెవరు? రక్షణ మార్గమును తెలియక, రక్షణ వాక్యము తెలియక, సువార్త వాళ్ళ దగ్గరకు వెళ్ళక, దేవుడంటే తెలియనటువంటి అమాయకమైనటువంటి ప్రజలున్నారు. వాళ్ళ అర్హులు కానప్పటికీ కూడా వీళ్ళు విలువ తెలిసి వీళ్ళు రాలేదు కాబట్టి, అవమానపరిచారు కాబట్టి, ఆ ధనవంతుణ్ణి, ఆ విందుని అవమానపరిచారు కాబట్టి, ఏ యోగ్యత లేనటువంటి వారికి ఆ ఖరీదైనటువంటి విందు ఇవ్వబడింది. ఇందాక మనం పాడుకున్న పాట యొక్క సారాంశం మనం అక్కడ గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, గమనించాలి, దేవుడు ఎంతగా ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకు హద్దులు లేవండి. దేవుని ప్రేమకు ఎల్లలు లేవు, బౌండరీస్ లేవు. మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు ఒక కోరస్ ఉండేది. గాడ్స్ లవ్ టు మీ ఈజ్ వండర్ఫుల్, ఇట్స్ సో హై వీ కాంట్ గెట్ ఓవర్ ఇట్, ఇట్స్ సో డీప్ వీ కాంట్ గెట్ అండర్ ఇట్, ఇట్స్ సో వైడ్ వీ కాంట్ గెట్ అరౌండ్ ఇట్. గాడ్స్ లవ్ టు మీ. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మరి యజమానుడు విందు చేస్తున్నాడంటే ఆ విందులో ఉన్న ఏర్పాటు చేయబడినటువంటి ఆహార పదార్థాలు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా రుచి చూచి ఉండమేమో మనకు తెలియదు. గమనించాలి, అటువంటి విందుని దేవుడు ఇస్తాడండి. దాని వాల్యూ తెలుసుకోవాలి. ఆ విలువలను మనము పోగొట్టుకోకూడదు. మళ్ళీ విందు దొరకలేదు అని బాధపడకూడదు. నేను ఇంకొక దాంతో దీన్ని పోలుస్తాను. ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారము. పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడి. ఇది పుచ్చుకొని తాగుడి, మీ పాప పరిహారం కొరకు, మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అయి ఉన్నది, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. అది విందే, అది కూడా పరలోకపు విందే. దాంట్లో పాల్గొని మనము పరలోకములోనికి మనము వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనము? ఎందుకంటే ఆయన ప్రేమతో తన రక్తాన్ని చిందించాడు. ఆయన యొక్క పస్కా బలిగా తను తాను ఆయన సమర్పించుకున్నాడు. ఒకసారి మనం గమనించాలి, ఒక రాజు కాలంలోనంట ఒక పస్కా పండుగ జరిగిందంట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత అంత ఘనంగా ఆ పస్కా పండుగ ఎప్పుడు కూడా జరగలేదంట. సో ఆ రాత్రి మరణదూత ఐగుప్తు దేశంలో సంచరించినప్పుడు ఏ విధంగా ఇశ్రాయేల్ ఇంట్లో ఏ ఒక్కరు కూడా చనిపోకుండా విమోచింపబడ్డారో అప్పుడు జరిగినటువంటి వధ కంటే ఘనమైనటువంటి పస్కా పండుగ ఈవెన్ సొలొమోను మహారాజు కూడా జరిగించలేదంట. అంత గొప్పగా పస్కా పండుగ అనేది జరిగిందంట. ప్రభునందు ప్రియులారా, సో అంత ఘనంగా జరిగిందంటే పాల్గొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. పాల్గొనే వాళ్ళు ఎక్కువ మంది లేకపోతే ఘనమని ఎంచబడదు కదా అది. కాబట్టి దేవుని పరిశుద్ధ పిలుపు యొక్క విలువను తెలుసుకొని పరలోకములో మనము మరి దేవునితో కూడా కలిసి మనం భోజనము చేయాలంటే ఈ వ్యక్తి అన్నట్లుగా దేవుని రాజ్యములో భోజనము చేయువారు ధన్యులు అని అంటున్నారు. చూడండి, ఇదే లూకా సువార్త 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. 22:16. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపనని
యేసయ్య అన్నాడు, మీతో చెప్పుతున్నానని ఆయన శిష్యులకు చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నానని నేను. యేసయ్య చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు యేసయ్య ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తున్నాడో మనం గమనించాలి. 29వ వచనం చదవండి. కనుక నేనును మీకు రాజ్యమును నియమించున్నాను. అక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. చివరిది ఒకటి చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 19. గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ఏమంటున్నారండి? గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులు. అటువంటిదే ఈ విందుగా ప్రభునందు ప్రియులారా, మనం యేసు ప్రభువారు చెప్తున్నటువంటి యొక్క మాటల్లో ఈ లూకా సువార్త ఈ 14వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు చెప్పిన మాటలు సత్యము. మరి ఈ లూకా సువార్త 14వ అధ్యాయంలో మరి యేసు ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే 24వ వచనంలో, పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిలువబడిన వారిలో ఏ ఒక్కరు కూడా ఆ విందులో రుచి చూడరు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి. ఒకవేళ ఎవరైనా మనకు బుద్ధి చెప్పుతూ ఉంటే ఆ మాటలు వినాలి, నిరాకరించకూడదు. వినాలి. ఎందుకు బుద్ధి చెప్పుతున్నారు మనకు? వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా. సరే, బుద్ధి మాటలు చెప్పినప్పుడు వినకపోతే మనము తప్పించుకోలేము. ఎవరైనా మనకు బుద్ధి చెప్పేటప్పుడు, మంచి మాటలు చెప్పేటప్పుడు, గద్దించేటప్పుడు వాటికి లోబడాలి, వాటిని స్వీకరించాలి. వాటి నుంచి మనము తప్పించుకోవాలి అని అంటే, తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. సో పరలోకములో ఉండేది ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్న ఆ దేవుని కుమారుడు మనకు బుద్ధి చెప్పుతూ ఉంటే వాక్యము ద్వారా. లాజర్ దరిద్రుడు ఏమని వేడుకున్నాడండి? ఎక్కడ? ఇదే లూకా సువార్త ఎన్నో అధ్యాయంలో మనం పోయిన ఆదివారం చదువుకున్నాం, 16వ అధ్యాయం. అవునా? 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు ఏమంటున్నాడు? చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. దాని తర్వాత, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు.
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నేను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, ఏమన్నాడంటే, వాళ్ళ దగ్గర మోషే ఉన్నాడయ్యా, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. దేవుడు పంపినటువంటి మోషే ఉన్నాడు, దేవుడు పంపినటువంటి ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. అప్పుడు ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షమున వారు మారు మనస్సు పొందుతారు. మృతుల నుంచి ఒకడు వెళ్ళాలి. సో మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళాలంటే నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడే మృతుల నుండి లేచి ముందు పరలోకమునకు వెళ్ళాలి. ఆ పరలోకమునకు వెళ్ళిన వాడే తిరిగి వస్తాడు. నేను మరలా వస్తాను, నా ఎదుండుటకు నేను మిమ్మలను తీసుకొని వెళతాను. మృతుల నుండి ఎవరు వెళ్ళాలి? అప్పటికి ఇంకా ఎవరు వెళ్ళలేదు మృతుల నుండి. చాలా కాలానికి ఏలియా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాగా జన్మించాడని నేను గత వారము ప్రసంగంలో నేను మీకు తెలియచేశాను. వాళ్ళు వినలా, అందుకనే అన్నాడు, వినలేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు అంటున్నారు, అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడలా మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. ఏమండి, కంటికి కనపడుతున్నటువంటి మోషే ప్రవక్తల మాటలు వాళ్ళు వినకపోతే, మృతుల నుంచి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. నమ్మారా? బాప్తిసం ఇచ్చే యోహాన్ని హేరోదు ఆయన తల కొట్టించలేదా? చెరసాల్లో వేయించలేదా? గద్దించినందుకు, బుద్ధి చెప్పినందుకు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినందుకు కక్షగట్టి ఆయన్ని చెరసాల్లో వేయించాడు. ఒక ఆడదాని మాట విని బాప్తిసం ఇచ్చి యోహాను తలను కొట్టివేయించాడు. ఇంకెక్కడా? అందుకని దేవుని కుమారుడే ఈ లోకానికి నరవతారిగా వచ్చి మన పాప భారము ఆయన మోసుకొని రక్తమును చిందించి మనకు విడుదల విమోచన కలుగజేశాడు. ఇప్పటికీ 2025 సంవత్సరాలు గడిచిపోయినది. మనలో ఎంతమంది మనము నిజంగా హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరించున్నాం? క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని యొక్క నామానికి అవమానం తెస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ప్రవక్తల మాట వినలేదు, మోషే మాట వినలేదు, మృతుల్లో నుంచి ఒకడు లేచి వస్తే ఆయన మాట కూడా వింటారనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పటి కాలంలో మనము చూస్తుంటే ప్రపంచము ఆ విధంగా మనకు కనబడుతుంది. దైవ దూషణ, దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరచడం, అపవిత్ర కలుగు చేస్తున్నాం. ఒక్కసారి మనల్ని మనము హృదయ పరిశోధన చేసుకొని దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమించాడో, మనము ఏ విధంగా ప్రేమలో నిలిచి ఉండాలో తెలుసుకొని ఆ ప్రేమను ఈ లోకానికి పంచడానికి గొప్ప శక్తి దేవదేవుడు మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.